అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఇదేంటనుకుంటున్నారు, మార్నింగ్ అండి 6:30 7 ఆ టైంలో అనమాట. చూసారా, హడావిడిగా ఉంది ఇల్లంతాను. ఇది న్యూ ఇయర్ రోజు వీడియో అండి. మా అమ్మాయి మార్నింగ్ తలస్నానం చేసి రెడీ అయిపోయింది. వీడియో తీస్తుంటే అమ్మ తీయద్దు అనేసి అంటుంది. ఇవన్నీ చూపిస్తుంది అనమాట. తనకి ఏంటంటే ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు సివిల్ డ్రెస్లో స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు కూడా స్కూల్ ఉందనమాట. స్కూల్లో ఏమో సివిల్ వేసుకోవచ్చు అని చెప్పి అండంతో ఏది వేస్తే బాగుంటుంది చూసారు ఎన్ని మార్చిందో. అంటే దీనికి జీన్స్ అవి అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి. ఎక్కడికి వెళ్ళాలో అలాగే వెళ్తుంది అనమాట. స్కూల్కి కాబట్టి ట్రెడిషనల్గా నీట్గా వెళ్ళడం కోసం అని చెప్పి డ్రెస్ అయితే వేసుకుంది. చక్కగా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడాను. నీట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. అడుగుతుంది ఏంటి వేయాలి, ఏంటి మ్యాచ్ అవుతుంది అనేసి. అలా చూస్తూ ఉన్నానమాట. అలా అయితే రెడీ చేస్తాను. ఇదిగోండి, తనే రెడీ అయిపోతుంది. సెలెక్షన్ చేసి ఇచ్చేస్తే అడుగుతుంది అనమాట. ప్రతిదినం ఏది వేసుకోవాలి అది ఇది తనకి చెప్తాం అనుకోండి, తనే రెడీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయింది కదా, మళ్ళీ తినడం ఎందుకని తినిపించేస్తున్నాను ఆ టైంలోను. మా అబ్బాయి అయితే ఇంక పడుకున్నాడు. రాత్రి 1 గంట వరకు అందరం తెలివేసి ఉన్నాం కదా కేక్ కటింగ్కి. దీని స్కూల్ కోసం అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ లెగిసిపోయానండి. ఇదిగో ఇలా అయితే మా అమ్మాయి రెడీ అయిపోయింది. లాస్ట్ స్కూల్కి వెళ్ళే టైం అనమాట ఇది. బాగుందా మా అమ్మాయి? ఈ డ్రెస్ ఆల్రెడీ 2 సార్లు వేసిందండి. ఊర్లో వెళ్ళినప్పుడు వేసిందనమాట. ఇది మా చెట్టు పువ్వు. ఆ రోజుకి అలాగా ఉందనమాట. ఇంకా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి పువ్వు కూడా మా పొట్టి పాపని చూస్తుంటే కాలేజీకి వెళ్తుంటే రెడీ అవుతారు చూసారా, ఆ విధంగా కనిపించింది. ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా అయితే తను పంపించేసి ఇంకా నేను కూడా స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను న్యూ ఇయర్ రోజు కాబట్టి. ఇంకా పాప కూడా అప్పుడే వచ్చేస్తుంది కదని మేము కొద్దిగా బయటకు వెళ్ళి పని పెట్టుకున్నాం అనమాట. న్యూ ఇయర్ రోజు కదా, ప్రతి ఇయర్ అవకాశం ఉన్నంత వరకు వెళ్తూనే ఉంటానులేండి పిల్లల్ని తీసుకొని. ఇప్పుడైతే బయటికి వెళ్ళాము. ఈ వీడియో నేను తీయకూడదు అనుకున్నాను, ఈ ఫుడ్ వీడియో, కానీ తీసానండి. ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఫుడ్ కోసం మరీ ఎంత వెయిట్ చేసాము. దసపల్లి వెళ్ళాము. అక్కడ ఒక పావు గంట 20 నిమిషాలు వెయిట్ చేశాక క్లోజ్ అని చెప్పారు. అక్కడ నుంచి హేలపూరికి వెళ్ళాము. అక్కడ 40 మినిట్స్ పడుతుంది అన్నారు. దానికి ఆపోజిట్ చిత్రాలయాలు అదే ఐనాక్స్లో వెళ్తే ట్రైన్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ 1 అవర్ పడుతుంది అన్నారు. ఎంత వెయిట్ చేసామంటే ఇక్కడ 4 గంటలకైతే తిన్నామన్నమాట ఆ రోజు భోజనం. అటు ఇటు తిరగడానికి సరిపోయింది. ఎక్కడ ఖాళీలు లేవు రెస్టారెంట్లో ఆ రోజు మాత్రం. ఫస్ట్ టైం అండి నిజంగా నేను అలా ఇబ్బంది పడింది. ఇక్కడ ఏంటంటే గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. మా నాన్నగారు మా పాపకి చైన్ పెట్టారనమాట చిన్నప్పుడు. ఆ చైను తనకి చిన్నదైపోయింది బాగాను. సరే మమ్మీ నేను వేసుకోవట్లేదు కదా అంటే అలా ఉంచేసాను గుర్తుగాని. అలా కావాలి అంటే నేను ఆ చైన్ ఇచ్చేసి దాని బదులు రింగ్ తీసుకుంటాను అన్నది. న్యూ ఇయర్ రోజు ఏదో ఒకటి చిన్న గోల్డ్ అని తీసుకుంటాను అనమాట. అలా తీసుకుంటాను కదా అనేసి ఎలా అయినా ఓకే అని చెప్పేసి ఇలా చైన్ అయితే మార్చేసానండి. చైన్ అయితే మార్చేసి రింగ్ అయితే తీసుకున్నాను తన కోసం అనేసి. తనకి రింగ్ లేదనమాట ఇప్పటి వరకును. తను ముందు నేను బర్త్డేకి ఇచ్చింది కూడా నేను పెట్టేసుకున్నాను దాన్ని మార్చేసుకొని పాపం. సరే అని చెప్పేసి ఇప్పుడైతే తనకి ఇష్టం నచ్చింది రింగ్ అయితే తీసుకుందనమాట. హ్యాపీ. తను న్యూ ఇయర్ రోజు గోల్డ్ కొన్నానని నాకు ఫీలింగ్ ఉంది. తను రింగ్ తీసుకున్నందుకు తను హ్యాపీ అనమాట. మా న్యూ ఇయర్ రోజు ఫుల్గా బయట తిరిగేసామండి. ఫుల్గా మధ్యాహ్నం వరకు అయితే ఇంట్లో ఉన్నాము. పాప స్కూల్ నుంచి వచ్చేంత వరకు అయితే ఇంట్లో పనులతో సరిపోయింది. తను స్కూల్ నుంచి వచ్చాక బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా లంచ్ చేసి బయటకు వెళ్దామని ముందుగా ఫిక్స్ అయిపోయి అది రింగ్ అయితే చూపిస్తున్నారనమాట. ఆ రింగ్ తీసుకొని ఇంకా మళ్ళీ అలా తిరుక్కొని చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామండి. వెంటనే వస్తాము. అక్కడ వీడియో కూడా తీయలేదు నేను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.